ఉత్తరాంధ్రకి కొత్త ల్యాండ్ మార్క్, ఏపీ అభివృద్ధికి బెంచ్ మార్క్ అదే భోగాపురం ఎయిర్పోర్ట్. ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలు తొడుగుతూ ఏపీ ప్రజల ఆశలను నెరవేరుస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం అవ్వడానికి ఇంకొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఘట్టం చరిత్ర చెప్పుకునేలాగా అట్టహాసంగా సర్కార్ ప్లాన్ చేస్తోంది. సుమారు 4500 కోట్లతో 2200 ఎకరాల్లో నిర్మించిన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీకే గేమ్ చేంజర్. అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ హంగులు, విశాలమైన లాంజ్లు, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసేలా నిర్మాణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విశేషాలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకం. ఆకాశయానం అంటే ఇప్పుడు విమానం ఎక్కడం మాత్రమే కాదు, విమానాశ్రయంలో అడుగుపెట్టిన క్షణం నుంచే ఒక కొత్త అనుభూతిని ఆస్వాదించడం కూడా. అదే అనుభూతిని అందించేలా రూపుదిద్దుకుంటోంది భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆధునికతకు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి, కళాత్మక శిల్పకళకు అద్దం పట్టేలా టెర్మినల్ ఇంటీరియర్ తీర్చిదిద్దారు. విశాలమైన లాంజ్లు, ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ ప్రతి అడుగులోనూ ప్రపంచ స్థాయి నిర్మాణ శైలి కనిపిస్తోంది. అంతేకాదు, ఇక్కడ మన ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల విశేషాలను తెలిపేలా ఏర్పాటు చేసిన డిస్ప్లే ప్రయాణికులను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు కొత్త ల్యాండ్ మార్క్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బెంచ్ మార్కుగా నిలవబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా సర్కార్ చేస్తున్న ఏర్పాట్లు చూస్తే ఔరా అనాల్సిందే. గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పేలా గిరిజనుల ప్రదర్శన ఉండబోతుంది. 3 లక్షల మందితో విజయనగరం దద్దరిల్లేలా సభ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఏపీ సర్కార్. భూమి నుంచి భవిష్యత్తు వరకు అంటూ పేరుతో విజయనగరంలోనే కోట నుంచి ఎయిర్పోర్ట్ వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి ఈ ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఒక మైలురాయి కింద మిగులుతుంది. ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ అయిన భోగాపురంతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది విశాఖపట్నమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే నారా లోకేష్ గారు, ఇంకా మిగిలిన మంత్రివర్యులు, అట్లాగే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి విశాఖపట్నము, ఉత్తరాంధ్ర జిల్లాల రూపురేఖలు మార్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. దాని వలన పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అట్లాగే ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే మీకు అన్ని ప్రదేశాల నుంచి కూడా ఫ్లైట్స్ వచ్చే అవకాశం భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉంది. విశాఖ నుంచి భోగాపురం చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆ విమర్శలకు చెక్ పెడుతూ వడివడిగా చర్యలు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. భోగాపురం మార్గాల్లో యుద్ధ ప్రాతిపదికన సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గంటలోపే భోగాపురానికి చేరేలా రహదారి అనుసంధానం జరుగుతోంది. ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు 20 అనుసంధాన రోడ్లను సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. 40 కిలోమీటర్ల నుంచి చాలా కాల్ చేసి ఆ ప్రాంతం అంతా కూడా కలకలాడుతూ ఉంది. అలాగే భోగాపురం కూడా ఒక 2-3 సంవత్సరాల్లో విశాఖపట్నం, విజయనగరంలో ఒక అంతర్భాగము ఖచ్చితంగా సిటీ కలిసిపోతుంది. అదంతా కూడా రానున్న రోజుల్లో ఇవాళ హైదరాబాద్లో మాదాపూరు, కొండాపూర్, గచ్చిబౌలి ఏ విధంగా ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఆ విధంగా డెవలప్ అవబోతూ ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసు. అంతా కూడా విజయనగరం, ఇటు అనకాపల్లి మధ్యలో విశాఖపట్నం ఒక ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధమైన ఒక అద్భుతమైన సిటీ అవబోతుంది. సో మీరు అందరూ కూడా గ్రహించాలి, ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినా కూడా సిటీకి కొంచెం డెవలప్మెంట్ అయ్యే ప్రాంతంలో పెడతారు తప్ప సిటీ మధ్యలో పెట్టరు. సో వీటన్నిటి కూడా మీరు గ్రహించి విశాఖ బీచ్ రోడ్ నుంచి 25 నిమిషాల్లోనే చేరుకునేలా రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది. విశాఖ, విజయనగరం, అనకాపల్లి కలిసిపోతాయని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం ఇప్పటికే 18 కమిటీలు పనిచేస్తున్నాయి.